ఈరోజు వెంకటేశ్వర ఆలయానికి సంబంధించిన భూమిలో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ భూమి దాతలు కానిది ఎవరు ముందుకు రాలేదు గోశాల నిర్మాణం. ఆ జాగను కూడా ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు అది పార్కింగ్ లెక్క కూడా వాడుకున్నారు. దాంట్లో కొంత సగభాగం గోశాల నిర్మాణానికి దాతలు ముందుకు రావడం జరిగింది. రారాజు గారు వారితో పాటు నరేష్ ఇద్దరు దాతలు మరి గోశాల నిర్మాణం ఎంత ఖర్చు అయినా మేము భరిస్తామని ముందుకొచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇద్దరి దాతలకు మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పెద్దలు రత్నాకర్ రావు గారు స్వర్గీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ డెవలప్మెంట్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అప్పటి ఆలయ చైర్మన్ అయిన ప్రభాకర్ గారు వారు ముందుకొచ్చి ఈ టెంపుల్ను ఎలా చేస్తే బాగుంటుందని అప్పుడు రత్నాకర్ రావు గారితో మాట్లాడి దీనికి నిధులు తీసుకొచ్చి మరి ఆలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధిలో ఉండే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల లోపల మరి మీరు చూస్తూ ఉన్నారు ఈ ఆలయానికి అంతా కూడా మొత్తం రంగులేసి మరి కొత్త కొన్ని చిన్న ఆలయాలు నిర్మించడం కూడా, ఇందులో టెంపుల్లో కొన్ని ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, కురుట్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వెంకటేశ్వర స్వామి మీద ఒక నమ్మకంతో ప్రతి పండుగ ఇదికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈసారి దసరా వేడుకల్లో కూడా చాలామంది, ఎందుకంటే ఇక్కడ సీసీ చేసినాం, గతంలో వర్షం పడితే అంతా బురద ఉండేది, పాపం ఎవరన్నా మహిళలు కానిది కుటుంబంతో సహా పిల్లలతో వస్తే కూడా నిల్చునే పరిస్థితి లేదు. మరి ఇవాళ మొత్తం దీన్ని సీసీ అంతా చేసి చక్కగా ఒక ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా దీని పునర్నిర్మాణం కోసం ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మేము ఒక భూమి పూజ చేసి మరి ఇక్కడ ఉన్న ఏదైతే ఆవులు ఉన్నాయో ఆ ఆవులను అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇంకా శుభ్రంగా ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది. మరి ఈ గోశాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ ఆవులను అక్కడికి ఆ గోశాలకు షిఫ్ట్ చేస్తే చాలా బాగా ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా, వారందరూ కూడా ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం. దసరా కానిది, దీపావళి కానిది, ప్రతి పండుగకు బతుకమ్మ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చేసినది ఈసారి. అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న అర్చకులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. తిరుపతిలో ఎట్లా చేస్తారో, ఎలాంటి ఆచరణలు పాటిస్తారో అలాంటి ఆచరణలు కూడా సాధ్యమైనంత వరకు ఈ ఆలయంలో పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నారు.